హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలతో ప్రపంచ పర్యాటకంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు రానుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా టూరిజంను ప్రమోట్ చేసేందుకు ప్లాన్ చేశారు. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లోని పర్యాటక ప్రదేశాలను అలరిస్తున్నారు. వాటిని మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శిస్తారు. దేశీయ పర్యాటకులతో పాటు విదేశీయులను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. పర్యాటక అభివృద్ధితో ఉద్యోగ కల్పనకు ఊతం లభిస్తుంది. మిస్ వరల్డ్ పోటీలు ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభమై ఈ నెల 31 వరకు జరుగుతాయి. 120 దేశాల నుంచి కంటెస్టెంట్లు ప్రతినిధులు పాల్గొంటారు. ఇందుకోసం ముద్దుగుమ్మలు భాగ్యనగరానికి వస్తున్నారు. చారిత్రక సాంస్కృతిక నేపథ్యం కలిగిన తెలంగాణను దేశంలో ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా తయారు చేయడం, పర్యాటక రంగంలో 15,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆకర్షించడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే తెలంగాణ తొలి టూరిజం పాలసీని రూపొందించింది. ఇందుకోసం మిస్ వరల్డ్ పోటీలను సరైన వేదికగా ఉపయోగించుకుంటోంది. 150కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారమయ్యే మిస్ వరల్డ్ ఈవెంట్ తో తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించాలని భావిస్తున్నారు. పెద్ద ఎత్తున విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. గతేడాది తెలంగాణను 1,55,113 మంది విదేశీ పర్యాటకులు సందర్శించారు. వీరి సంఖ్య గణనీయంగా పెరిగేందుకు ఈ మిస్ వరల్డ్ ఈవెంట్ ను ఉపయోగించుకోనున్నారు. మిస్ వరల్డ్ పోటీలలో భాగంగా హైదరాబాద్, వరంగల్ 1000 స్తంభాల ఆలయం, కిలా వరంగల్, భద్రకాళి, రామప్ప, నాగార్జున సాగర్, పోచంపల్లి, పిల్లలమర్రి వృక్షం తదితర ప్రముఖ పర్యాటక ప్రదేశాలను మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శించనున్నారు. ఈ నెల 12న హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వం గొప్పదనం ప్రపంచానికి తెలియజేసేలా చార్మినార్, లాడ్ బజార్లలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు హెరిటేజ్ వాక్ నిర్వహిస్తారు. ఈ నెల 13న హైదరాబాద్ కే తలమానికంగా నిలుస్తున్న చౌమల్లా ప్యాలెస్ ను సందర్శించి ఓల్డ్ సిటీ ఘనమైన వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేస్తారు. ఈ నెల 14న చారిత్రక ఆధ్యాత్మిక నగరం వరంగల్లోని 1000 స్తంభాల గుడి, కిల్లా వరంగల్ ను సందర్శిస్తారు. అదే రోజు యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయంను సందర్శిస్తారు. కాకతీయులు యుద్ధ రంగానికి వెళ్లే ముందు ప్రదర్శించే పేరిణి నృత్యంను అక్కడ తిలకిస్తారు. ఈ నెల 15న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఆధ్యాత్మిక టూరిజంలో భాగంగా యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శిస్తారు. హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్షియల్ టూర్ లో భాగంగా పోచంపల్లిలో చేనేత వస్త్రాల తయారీని ప్రదర్శనను ప్రత్యక్షంగా తిలకిస్తారు. ఈ నెల 16న మెడికల్ టూరిజం పరిచయ కార్యక్రమంలో భాగంగా మెడికల్ టూరిజం ను చేపడతారు. మహబూబ్ నగర్ లోని పిల్లలమర్రి వృక్షాన్ని, హైదరాబాద్ నగరానికే ప్రత్యేక ఆకర్షణగా ఉన్న ఎక్స్పీరియం పార్క్ ను సందర్శిస్తారు. ప్రపంచంలోనే పెద్ద ఫిలిం సిటీలలో ఒకటిగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత రామోజీ ఫిలిం సిటీని ఈ నెల 17న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శిస్తారు. అదే రోజు తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించి తెలంగాణ ప్రభుత్వం పౌరుల భద్రతకు తీసుకుంటున్న చర్యలను, ప్రభుత్వం సేఫ్టీ టూరిజం ఇనిషియేటివ్స్ ను పరిశీలిస్తారు. సాయంత్రం మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు అధికారులు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పదం, చరిత్రను తెలియజేస్తారు. ట్యాంక్ బండ్ పైన ప్రతి ఆదివారం ఏర్పాటు చేసే సండే ఫండే కార్నివాల్ ను కూడా సందర్శిస్తారు. ఈ నెల 20 లేదా 21న ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ కు కంటెస్టెంట్లు హాజరవుతారు. 21న శిల్పారామంలో తెలంగాణ కళాకారులచే నిర్వహించే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ వర్క్ షాప్ లో పాల్గొంటారు. స్వయంగా వాటి తయారీలో భాగమవుతారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణతో ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పర్యాటక ప్రదేశాలకు విశేష ప్రచారం దక్కనుంది. తెలంగాణ సాంస్కృతిక వైభవం, చారిత్రక గాథలు, ఆధునిక అభివృద్ధి, పర్యాటక ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలపడంతో పాటు రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో ఒక మల్టీ డైమెన్షనల్ టూరిజం హబ్ గా నిలిపే అవకాశం లభిస్తుంది.